Good evening, my dear students. This is your Subharu sir. ఎందుకు యూపీఎస్సీ సివిల్స్ అంటే చాలా మందికి భయం. అమ్మో! సివిల్సా? నా వల్ల కాదు. సివిల్సా? సివిల్స్ నేను ప్రిపేర్ అవ్వగలనా? నేను సాధించగలనా? నాకు గ్రూప్ 1 చాలు, గ్రూప్ 2 చాలు, లేదంటే డీఎస్సీ ఇతర ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు చాలు అంటుంటారు ఎక్కువ మంది. చాలామంది నాకు అంత స్టాండర్డ్ ఉందా అంటారు. దీనికి కావాల్సింది కేవలం డిగ్రీ పాస్ అయ్యుంటే చాలు. ఎవరైనా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు దేశవ్యాప్తంగా చూడండి చాలామంది సాధారణ డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు, ఓపెన్ డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఐఐటీ వాళ్ళు, ఐఐఎం వాళ్ళు, మెడికోస్ ఇట్లాంటి టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మిగతా వాళ్ళంతా జనరల్ డిగ్రీలు చదివిన వాళ్ళు ఎక్కువ మంది యూపీఎస్సీ సివిల్స్ రాస్తూ ఉంటారు. అది కూడా హిందీ మీడియంలో చదివిన వాళ్ళు, ఇతర మాతృభాషలో చదివిన వాళ్ళు. మన రాష్ట్రంలోకొచ్చేసరికి ఎవరైనా సివిల్స్ ప్రిపేర్ అవ్వండిరా బాబు! ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు అంటే, అమ్మో! సివిల్సా? నా వల్ల కాదు. నేను సాధించలేనంటారు. చాలామంది గ్రూప్ 2కి వచ్చిన వాళ్ళు కూడా సివిల్స్ సాధించారు చాలామంది. ఐఆర్ఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. గ్రూప్ 2 కూడా రాలేదు వాళ్ళకి. కానీ సివిల్స్‌లో ఇవన్నీ సాధించారు. సో, ఇదొక స్ట్రాటజిక్‌గా ఉండే ఎగ్జామ్ ఇది. దీని స్ట్రాటజీ తెలిస్తే ఈజీ అనమాట ఎవరికైనా. దీనికేం లేదు రెగ్యులర్‌గా చదవటం, ఒక 2, 3 సంవత్సరాలు దీని మీద టైం మనం వెచ్చించడం దీని మీద మనం పెట్టాల్సినటువంటి పెట్టుబడి అనమాట. ఎవరైనా సాధించొచ్చు. హౌస్ వైఫ్స్, వర్క్ చేసేవాళ్ళు, డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు, ఇతర ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాలు. లేదా టీచర్ జాబ్ చేసుకుంటూ కూడా చాలామంది ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. గ్రూప్ 1 అధికారులు అయిన వాళ్ళు ఉన్నారు. సో, అందుకని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఎవరైనా సాధించొచ్చు. దానికి కమిట్మెంట్ ఉండాలి సివిల్ సర్వీసెస్ సాధించాలి అని. అంతేగాని అమ్మో! నాకొస్తదా అంటూ ఉంటారు. నేను చాలామంది విన్నాను ఈ మాట. అందుకు చెప్తున్నాను నేను. అమ్మో! నా వల్ల కాదు సివిల్స్ నేను సాధించలేను అంటూ ఉంటారు. అది బ్లండర్ మిస్టేక్ అనమాట. అదేం లేదు. ఎవరైనా సాధించొచ్చు. కమిట్మెంట్ ఉండి రోజుకి ఒక 6-8 గంటలు చదివే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సివిల్స్ సాధించొచ్చు. సో, ఎలా అనేది ఈ ఆదివారం 14 సెప్టెంబర్ 14 10 గంటలకు అశోక ఐఏఎస్ సర్కిల్‌లో దీని మీద ఒక అవేర్‌నెస్ క్యాంప్ ఒకటి పెడుతున్నాం. సో, దానికి అటెండ్ అవ్వండి. మీరు తెలుసుకోండి ఎలా యూపీఎస్సీ సివిల్స్ సాధించి ఐఏఎస్, ఐపీఎస్‌లో వాళ్ళు నేను దాంట్లో క్లియర్‌గా చెప్తాం. మీరు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఎలా సాధించాలనేది కూడా మేము అందులో చెప్పడం జరుగుతుంది. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.